హలో అండి, అందరికీ నమస్తే. గిరిజా హోమ్ గార్డెన్కి అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు కొంచెం ఆకుకూరలు, కరివేపాకు మనకు పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలు స్కూల్స్కి వెళ్ళే టైంలో తొందర ఉంటుంది కదా అనేసి నేను ఇప్పుడే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. ఇవన్నీ తీసుకుంటాను. ఫస్ట్ మొదటిసారిగా నేను కరివేపాకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. కరివేపాకు ఇంతగానే ఇప్పుడే కోసానండి. తర్వాత ఇంకా మనకి మెంతికూర ఉంది, వంకాయలు ఉన్నాయి, తర్వాత కొత్తిమీర కూడా ఉంది, కానీ అది అంత పెద్దగా రాలేదండి. చిన్నగా ఉన్నప్పుడే కూడా నాకు ఇష్టం లేదు తినడానికి. సో ఇప్పుడైతే నేను మెంతి కూర తీస్తున్నానండి. చూస్తున్నారండి, అసలు మెంతి కూర కొంచెం వరకు పెరిగిన తర్వాత పడిపోతుందండి, ఇలా వాలిపోతుంది. కానీ మనం మెంతి కూర మాత్రం పెద్ద పెద్ద ఆకులతో ఎక్కడ వాలిపోకుండా ఉంది. చూస్తున్నారండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో. చూడండి, తీసి చూపిస్తాను. ఒకవైపు నుంచి మొత్తం మనం కోసుకున్నామండి. తర్వాత మనం వంకాయలు కూడా ఒకసారి మీకు ఫ్లవర్స్గా ఉన్నప్పుడు చూపించానండి. ఇప్పుడు అవి కాస్త చక్కగా వంకాయలుగా, ఫ్రెష్ వంకాయలుగా తాజాగా ఉన్నాయండి. ఇందులో తోటకూర కూడా వేసాను. తోటకూర బాగా పెరిగిన తర్వాత అప్పుడు ఇంకోసారి దాన్ని మనము హార్వెస్టింగ్ చేసినప్పుడు ఇంకోసారి తోటకూరను కూడా చూపిస్తాను. తోటకూర, తర్వాత గోంగూర, ఇంకా పక్కనే ధనియా కూడా బాగా మొలిసిందండి, చాలా ఫ్రెష్గా ఉంది. దాన్ని కూడా చూపిస్తాను. నాకు ఇంత సరిపోతుందండి. తర్వాత మరోసారి ఇంకాస్త పెరిగిపోతాయండి. తర్వాత ఇక్కడ ధనియా అండి, ఇది చూస్తున్నారు కదండి ధనియా. ఈ ఆకులు చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి చూడండి. ఇవి కానీ ఇప్పుడే నేను కట్ చేయనండి, నా దగ్గర ధనియా చాలా ఉంది. ఇవి ఇంకొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుందాం. అంతవరకు మనం వంకాయలు కట్ చేద్దామండి. చూడండి వంకాయలు ఈ చిన్నగా ఉన్నప్పుడు మనం మసాలా వంకాయలకి బాగా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయండి. ఉన్నాయండి, చూపిస్తాను. చూడండి, ఆకులలో చక్కగా దాచుకుంటున్నాయండి. ఇంకా అటు సైడ్ ఉంది. ఇంకా మనకు లోపల కూడాను అక్కడ కూడాను వంకాయలు వచ్చాయండి. వాటిని కూడా కట్ చేసుకుంటే రేపటి కోసం మనకి చాలా చక్కగా సరిపోతాయండి, చక్కగా ఫ్రెష్గా. తర్వాత మంచి మనం ఇంటి ఎరువులతో ఎటువంటి రసాయనాలు వేయకుండా చక్కగా తీసుకున్నామండి. చూస్తున్నారు కదండి, ఈ రోజుకి ఇవి మాత్రమేనండి. వెనకాల మరికొన్ని వంకాయలు కూడాను మనం తీసుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చక్కగా వస్తాయి. అది చూడండి, గులాబీ మొక్కలు లోపలికి చక్కగా ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. మీకు అందరికీ బాగా నచ్చాయి అనుకుంటానండి. మళ్ళీ రసాయనిక ఎరువులు లేకుండా ఇంటి ఎరువులతోనే. చూసారండి కరివేపాకు ఫ్రెష్గా ఉందో, అదేవిధంగా ఇది కూడానండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకొని సెలవండి. తప్పకుండా బాగుంటే లైక్ చేయండి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి చేయండి. సెలవండి. బాయ్.